నవంబర్ మాసంలో ఒక పక్క చలిపులి వేధిస్తుంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు. వర్షాల కారణంగా ఏపీలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంకో పక్క చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు ఏపీలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షాలు కురిసే జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్ల వేగం నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని కారణంగా ప్రజలు వర్షాలు కురిసే సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే మంచిదని వెల్లడించింది. అంతేకాదు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేట వెళ్లకూడదని సూచించింది.